హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవాది స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్ అనేది చూసారు కాబట్టి మీకు రెసిపీ ఏంటి అనేది తెలిసిపోద్ది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను సొరకాయ పల్లీల పొడి కదా కొంచెం మోడిఫై చేసి చేస్తున్నాను అనమాట. ఇది పిల్లలకి ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఎక్కువ కారం ఉండదు. సొరకాయ అనేది కొంచెం వాటర్ వెజిటేబుల్ కాబట్టి, కంటెంట్ ఉన్న వాటర్ వెజిటేబుల్ కాబట్టి ఇష్టంగా తింటారు, సూతీగా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ పల్లీలు కొంచెం వేరాక సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అనేది వేసి హీట్ అయిన తర్వాత గార్లిక్ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. నెక్స్ట్ పోపులు కూడా యాడ్ చేసుకొని కొంచెం పోపులు కూడా ఫ్రై అవ్వాలన్నమాట. పోపులు అంటే కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ చిల్లీ ఒకటే కొంచెం కారం తక్కువ ఉండేలా అనమాట. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్న సొరకాయని కూడా యాడ్ చేసుకోవాలి. చాలా మంచిది ఈ వెజిటేబుల్ అనేది, చాలామందికి ఇష్టం ఉండదు, ఇష్టపడేలా మనం కుక్ చేసుకోవాలి. సో ఇది అంటే డెలివరీ అయిన తర్వాత రికవర్ అవ్వడానికి కూడా తింటారనమాట ఈ వెజిటేబుల్. నేనైతే తిన్నాను. నెక్స్ట్ ఇది కొంచెం మగ్గాక అంటే ఒక మూత అనేది పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అలా ఒకసారి మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి. త్వరగానే అయిపోద్ది, అంటే వాటర్ కూడా వస్తుంది కొంచెం అందులో నుంచి, అలా కుక్ అవుతుంది అనమాట. చాలా మెత్తగా ఉంటుంది, పిల్లలకి ఇష్టంగా తింటారు. వాళ్ళకి క్రంచీగా ఏమీ కుక్ చేయకూడదు, ఇలా చిన్నగా సూతిగా స్మూత్గా చేస్తే బాగుంటుంది, ఇష్టపడతారనమాట. సో ఇక్కడ లిడ్ అనేది పెట్టుకొని మళ్ళీ ఒకసారి కాసేపు ఒక 5 minutes అలా ఉంచుకొని ఒకసారి మళ్ళీ మిడిల్లో కలుపుకోవాలన్నమాట. ఇది సొరకాయ చాలామంది అంటే డైట్లో ఎలా అంటే జ్యూస్ వెయిట్ లాస్ అవ్వడానికి తాగుతారు, అలానే నెక్స్ట్ పాయసంలా కూడా చేసుకుంటారనమాట, తురుముకొని చేస్తారు. అలా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇలానే చేస్తున్నాను. సో అలా మధ్య మధ్యలో చూసుకొని మాడకుండా అనేది ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం అంటే ఇందాక పల్లీల పొడి ఉంది కదా, అది యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను పల్లీలు ఇందాక వేయించుకునేవి మిక్సీ పట్టాక పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఎంత కావాలో అంత పౌడర్ చూసుకొని అలా కొంచెం వేసుకొని కొంచెం అలా ఫ్రై చేయాలి. కొంచెం అంతే చిన్న కారం వేసుకోవాలన్నమాట. కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ పల్లీలు మనం వేయించాం కాబట్టి మరీ ఎక్కువ వేయించిన అవసరం లేదు. కారం కొంచెం పల్లీల పొడి కొంచెం ముక్కకి పట్టేటట్లుగా కొంచెం అలా ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని పిల్లలకి ఒక వీక్లీ వన్స్ అలా ఇస్తే, బీరకాయ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది, అలానే చేసుకుంటే బాగుంటుంది అనమాట. బీరకాయ కూడా అంటే ఇక్కడ పల్లీల బదులు నువ్వులు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది అసలు. సో ఇలా అనేది చేసుకుంటే పిల్లలు హెల్తీగా ఉంటారు, వాళ్ళు కూడా సొరకాయ తినడానికి ఇష్టపడతారు. సో ఇలా కంప్లీట్ అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇది రెసిపీ త్వరగా అయిపోద్ది. సాంబార్కి కాంబినేషన్గా చేసుకున్న బాగుంటుంది, రసం పెట్టుకున్న బాగుంటుంది, క్యారేజెస్కి అయితే ఈజీగా అయిపోద్ది త్వరగా. సో బౌల్లోకి అనేది సెపరేట్ చేసుకున్నాక ఈ విధంగా అనేది వస్తుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఆలోచిస్తున్నారా ట్రై చేద్దామని చెప్పి? సరే ట్రై చేసేయండి. కాకపోతే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.